ఇరాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. యుద్ధంలో అమెరికాను ధైర్యంగానే నిలువరిస్తున్నా అంతర్గతంగా మాత్రం దారుణ పరిస్థితులను చవిచూస్తోంది. అంతర్జాతీయ ఆంక్షలు, యుద్ధ ప్రభావం, అంతర్గత పాలనా లోపాలు కలిసి దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా విధించిన ఆంక్షలు, హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం కారణంగా ఇరాన్ ఆయిల్ ఎగుమతులు తగ్గిపోవడం, విదేశీ పెట్టుబడులు తగ్గడం వంటి సమస్యలు తీవ్రమయ్యాయి. దేశంలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగి ప్రజల జీవన వ్యయం భరించలేని స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే ఇరాన్లో నిత్యావసర ధరలు భారీగా పెరిగిపోయినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇరాన్లో ప్రస్తుతం ఒక్క కోడిగుడ్డు ధర దాదాపు 2 లక్షల రియాల్స్కు చేరుకుంది. ఇక ఒక ప్లేట్ చికెన్ కబాబ్ కోసం ఏకంగా 50 నుంచి 60 లక్షల రియాల్స్ వరకు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇరాన్లో ఆహార ద్రవ్యోల్బణం 112% పెరిగింది. వంట నూనెల ధరలు 200% పైగా పెరిగాయి. చివరకు అంత్యక్రియల ఖర్చులు కూడా 40% పెరిగినట్లు సదరు మీడియా కథనాలు పేర్కొన్నాయి. మరోవైపు పరిశ్రమలు మందగించడం, మౌలిక వస్తువులు దెబ్బతినడం, విద్యుత్ సరఫరా లోపాలు వంటి సమస్యలు ఉత్పత్తి రంగాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇక నిరుద్యోగం కూడా గణనీయంగా పెరిగింది. అధికారిక లెక్కల ప్రకారం యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇరాన్లో 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. 1.5 కోట్ల మంది ఎలాంటి ఆదాయమూ లేకుండా అల్లాడుతున్నారని గణాంకాలు వెల్లడించాయి. యుద్ధం కారణంగా ప్రజల దగ్గర డబ్బులు లేకపోవడంతో అమ్మకాలు తగ్గి ఇరాన్లో రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలు దాదాపు మూతపడ్డాయి. ప్రస్తుతం ఇరాన్ మార్కెట్లో వస్తువులు ఉన్నాయి. అయితే వాటిని కొనడానికి ప్రజల దగ్గర డబ్బులు లేవు. యుద్ధ సమయంలో ప్రభుత్వం పన్నులు తగ్గించలేదు సరికదా, రుణాలు కట్టడం ఆలస్యమైతే జరిమానాలు విధిస్తోందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. మరోవైపు హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఏర్పడిన అంతరాయం వల్ల కోట్లాది మంది ప్రజలు పేదరికంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. ఇరాన్ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఐరాసా పేర్కొంది. హోర్ముజ్లో అంతరాయం వల్ల ఇంధనం, ఎరువుల సరఫరా తీవ్రంగా దెబ్బతిందని గుర్తు చేసింది. ప్రపంచ ఎరువుల సరఫరాలో అధిక భాగం ఈ మార్గం ద్వారానే రవాణా జరుగుతుందని, దీంతో ఈ ఏడాది చివర్లో పంట దిగుబడులపై ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశముందని తెలిపింది. కొన్ని నెలల్లో ఆహార కొరత గరిష్ట స్థాయికి చేరుకుంటుందని వెల్లడించింది. యుద్ధం ఇప్పటికిప్పుడు ఆగిపోయినా కూడా ఆ ప్రభావం ఇప్పటికే అందరిపై పడిందని, 3 కోట్ల మందికి పైగా ప్రజలను పేదరికంలోకి నెట్టివేస్తుందని ఐరాసా పేర్కొంది.